Hi students, hearty welcome to RISE, Ramus Institute of Spoken English. Good morning మా అందరికి వెల్కమ్. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఈరోజు మన మొదటి పుస్తకం పూర్తిగా జడ్ వరకు వచ్చేసమ్మా. సౌండ్స్ ఎలా పలకాలి ఏ నుండి జడ్ వరకు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు జడ్డుతో అయిపోతుందమ్మా. సౌండ్స్ ఎలా ఉంటాయి, శబ్దాలు ఎలా వస్తాయి, మనం ఎలా పలకాలి అనేదంతా పదాలతో సహా సుమారుగా నాకు తెలిసి 1000 పదాలు ఈ వీడియో రూపకంగా మొత్తం జడ్డు వరకు అక్షర రూపకంగా శబ్దాల రూపకంగా నేర్చుకుంటూ రావడం జరిగింది. అన్ని పదాలు ఫస్ట్ నుంచి గమనిస్తే కనుక అన్ని పదాలు కనుక మీరు కౌంట్ చేసుకుంటే ఎంచుకుంటే కనుక మొత్తం సౌండ్స్ మీదే 1000 పదాలు అనేది మీరు నేర్చుకోవడం జరిగింది ఇంతవరకు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి జడ్ అమ్మ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి జడ్. అయితే ఈ జడ్ అనేటువంటి అక్షరం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ ఇంగ్లీష్ అక్షరం జడ్ మనం రాసేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ మనకు కొన్ని శబ్దాలు వస్తాయమ్మా. ఏంటి అంటే కనుక ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, జాగుణింతాలుగా వస్తాయి. ఆ జాగుణింతాలు అంటే మొత్తం కాదు కానీ కొన్ని మాత్రమే. జాగుణింతాలు అన్ని కాదు కానీ కొన్ని మాత్రం వస్తాయి. ఎట్లా అంటే జ, జి, జీ, జు, జూ, జే, జో, ఈ విధంగా శబ్దాలు అనేది మనం గమనించవచ్చు. జ, జి, జీ, జు, జూ, జే, జో. అయితే జాగుణింతాలను ఒకటి మైండ్లో పెట్టుకోండి చాలు. జడ్ అంటే జాగుణింతాలు, అందులో కొన్ని రావు, కనీసం వచ్చినవి అవి ఈ సౌండ్స్ తోనే ఉంటాయని తెలుసుకోండి చాలు. ఏమ్మా, ఎవరికైనా డౌట్ ఉందమ్మా? అలివేలు చెప్తావా ఒకసారి? చెప్పు చెప్పు. జెడ్ అనే ఇంగ్లీష్ అక్షరం సార్, తెలుగులో గుణితాలు శబ్దాలు. శబ్దాలు యా శబ్దాలు ఇవి? ఏమి? జా శబ్దాలు అంటే జా గుణితాలకు చిన్న చిన్నవి, మళ్ళీ అంత పెద్దగా అన్ని రావు కానీ చిన్నవి వస్తాయి. ఏంటవి అంటే కొన్ని. అది జో. అలాగా ఈ మటుకు సౌండ్స్ అనేది మనం గమనించవచ్చు. శశికళ నువ్వు చెప్పమ్మా. ఓకే సార్. జెడ్ అనే ఇంగ్లీష్ అక్షరానికి గుణిత శబ్దాలు వస్తాయి. అన్ని కాకపోయినా కొన్ని మాత్రం వస్తాయి. అది ఇండివిజువల్ గా చూసుకుంటే ఈ విధంగా మనకు శబ్దాలు అనేది మనం గమనించవచ్చు. సాయి హరీష్ నువ్వు చెప్పనా. ఇంగ్లీష్ అక్షరానికి జా కొన్ని గుణింతాలు వస్తే అవి జా లేదు, జీ. జా, జీ, జీ, జు, జూ, జే, జో. ఈ శబ్దాలు మనము గమనించవచ్చు. అమ్మ వెంకటేశ్వరం నువ్వు ఒకదానివి చెప్పేసి ఇంకా. జా అనే ఇంగ్లీష్ ఓయ్ మొదటికే మోసం చేయొద్దు. జెడ్ అనే ఇంగ్లీష్ అక్షరానికి జా శబ్దాలు వస్తాయి సార్. అది జా, జి, జీ, జు, జూ, జే, జో. ఈ విధంగా జాకు సంబంధించిన కొన్ని గుణింత శబ్దాలు మనం గమనించడం జరుగుతుంది. ఇప్పుడు పదాలకు వెళ్ళిపోదాం. ఇంతవరకు ఈ పేపర్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే ముందుకు సాగిపోతా. ఓకేనా? డౌట్ లేదు. రైట్. ఇప్పుడు ఇక్కడ గమనించండి అమ్మా. ఇప్పుడు శబ్దాలు ఒక్కొక్క దాని మీదకి వెళ్దాం. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే కొంచెం పెద్దగా పెట్టుకుంటున్నాను నేను. పైన హెడ్డింగ్ ఏం అవసరం లేదు కదమ్మా మళ్ళీ చెప్పడం. జడ్ వచ్చినప్పుడు జా, జీ, జూ, ఈ విధంగా మనం ఇప్పుడు చూసాము. ఇప్పుడు ముందుగా జా తీసుకుందామ్మా. శబ్దము ఎలా వస్తుంది? రాసేదేమో జడ్, కానీ మనకు స్పెల్లింగ్ ఏమో జా అని పలుకుతూ వెళ్ళాలి. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. అమ్మా రండమ్మా, ఎవరో ఒకరు స్టార్ట్. రండమ్మా. అలివేలు మోసం చేయొద్దునండి. సరే, జెడ్ జెడ్ సార్. జెడ్ ఏ ఎం ఐ ఎన్. అట్లా చదవకూడదు. చదివితే ఎవరు నీకు నేర్పించింది అంటారు.
ఓకే సార్. ఏఈఐఓయులను కట్ చేసుకుంటూ పోవాలి, నిదానంగా చూసుకుంటూ రెండు రెండు అక్షరాల కాడ, మూడు అక్షరాల కాడ ఈ ఏఈఐఓయులు ఎక్కడ ఉన్నాయో ఫస్ట్ అవి గమనించాలి. ఇక్కడ ZA ఒకటి, MIN ఇట్లా MIN మిన్, జమీన్ దార్ DAR, జమీందార్ 3 కటింగ్లతో ఈ విధంగా చెప్పడం నేర్చుకోవాలి. ZAMIN DAR అన్నారనుకో బాగుండదు. MIN DAR. జమీందార్ అంటే ఏమి? ఎప్పుడైనా విన్నారా జమీందారుడు అని? జమీందార్ అంటే సౌకారి, ఊరికి పెద్ద, బాగా డబ్బువంతుడు. ప్రతి ఊర్లలో ఒక జమీందారు ఉంటాడమ్మా. అంటే పొలాలు గిలాలు బాగా ఎక్కువగా ఉన్నవాడు, ఆ ఊరికి వాడు పెద్ద అన్నప్పుడు వాడిని జమీందార్ అంటారు. అర్థమైందమ్మా? అర్థం కాలేదా? ఎందుకు ఆ పేరు వచ్చిందంటే కూడా చెప్తా చూడండి. జమీన్ హిందీలో జమీన్ అంటారు. జమీన్ అంటే పొలము అని అర్థం, నేల. జమీన్ అంటే ఏమ్మా? పొలము, నేల. జమీన్, ఆ జమీన్కి వీడు దారుడు. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? పొలానికి యజమాని లేదా పొలాలు కలిగినటువంటి వాడు. జమీన్ అంటే పొలాలు, జమీన్ కలిగినటువంటి వాడు జమీందార్ అని పేరు వచ్చింది. ఇప్పుడు అర్థమైందా? జమీందార్ అని హిందీలో అంటారు మామూలుగా. అది జమీందార్ అంటే సౌకర్య అని అర్థం తెలుసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి స్పెల్లింగ్ చెప్పమ్మా. జైర్ అంటే ఇది ఎవరికి తెలియదు, ఈ మీనింగ్లు అంతగా ఎవరికి తెలియదు. కాబట్టి అందరం కొత్త వాళ్ళమే, నేను కూడా కొత్తనే దానికి అమ్మా. కాబట్టి చెప్తున్నా, ఇప్పుడు వినండి. జైర్ అంటే ఆఫ్రికాలో ఒక దేశం పేరమ్మా. అది ఆఫ్రికాలో ఒక దేశం పేరు జైర్ అంటారమ్మా. అది ఎందుకంటే మనకు స్పెల్లింగ్ కావాలి కాబట్టి జా మీద ఆ పదంని ఏర్కోవడం జరిగింది. అంతకు మించి ఇంకేమీ దీంట్లో వేరే అర్థం లేదు. ఓకేనా? నెక్స్ట్ ZANY జని, ZANY జని అనాలి. అమ్మా జని అంటే ఏమ్మా అంటే తెలివి తక్కువ అని అర్థం, మూర్ఖుడు అని అర్థం నాన్న. జని అంటే మూర్ఖుడు అని అర్థం. మనం స్పెల్లింగ్ చూద్దాం. ZANY జని అంటే మూర్ఖుడు. జమీందార్ ZAMINDAR జమీందార్. జైర్ ZAIRE జైర్. జని ZANY జని. ఇక్కడ మీరు అన్ని గమనిస్తే గనక పలికేటప్పుడు ZA జా అర్థమైంది. ఇప్పుడు అర్థం కాలేదు? అక్కడ రాసేటప్పుడు ఏమో జడ్, చదివేటప్పుడు కూడా జా ఆ విధంగా వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏం పెద్ద ప్రాబ్లం ఏం కనిపించట్లా. కరెక్టా? డౌట్ ఏం లేదు కదా ఇంతవరకు? ఇప్పుడు రెండవ బాక్స్ చూద్దాం. రెండవ బాక్స్ జీ. ఇప్పుడు జీ గురించి సాయి నువ్వు చెప్పినాను ఒక్కొక్కటి. చెప్పు. ZIP జిప్. ZIP జిప్. జిప్ అంటే ఏమ్మా? ఎవరు చెప్తారు? జిప్ వెరీ గుడ్ అమ్మా. బ్యాగులకు, బట్టలకు జిప్పులు ఉంటాయి నన్ను ఇట్లా జిప్ అంటారు దీన్ని. జిప్. ప్యాంట్లకు జిప్పులు ఉంటాయి పైకి కిందికి చేసుకోనీక. సో ఆ విధంగా జిప్ అని అంటారమ్మా. దాని స్పెల్లింగ్, జిప్ స్పెల్లింగ్ ఏమ్మా? ZIP జిప్ అంటే పైకి కిందికి చేసేటువంటి, ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి ఉపయోగించేటువంటి ఒక చిన్న వస్తువు పేరు అది జిప్ అంటారు. బ్యాగులకు, ప్యాంట్లకు, ఏదానికైనా షర్ట్లకు ఈ విధంగా జిప్పులు పెట్టుకుంటారమ్మా. నెక్స్ట్ ఇంకోటి చదువు బాబు, నువ్వే చదువురా. జిటి అంటే ఏమ్మా? మీకు తెలియదు. దోమలు చనిపోతే పెట్టుకుంటాం. గాడిద. సారీమా, జెట్ అంటారు నన్ను. అది తల్లి, అది జెట్ తల్లి, ఇది జిటి. జెట్ కాయిన్స్ అంటారు. జెట్ అంటారు దోమలకి పెట్టుకునేది. జెట్లు, టార్టాయిస్లు పెట్టుకుంటారు. అర్థమైందా? ఇది జిటి. జిటి అంటే నూడిల్స్ లాంటి ఒక పదార్థం. ఫారిన్ దేశంలలో జిటి అని పేరు పెట్టినారు దానికి. నూడిల్స్ ఎట్లుంటాయమ్మా?
చిన్న చిన్న పురుగులు ఉన్నట్టుంటాయిగా ఇట్లా ఇట్లా ఎంట్రికల్ టైప్ లో. అవును సార్ అవును సార్ మరి ఆ నూడిల్స్ లాంటిదే జిటి అని ఫారిన్ లో ఒక పేరు నాన్నది, అంతే, వేరేదేంలా. ఓకే, నెక్స్ట్ జిగ్ జాగ్ స్పెల్లింగ్ చెప్పండి. ఎవరో ఒకరు రండి. జిగ్ జాగ్ స్పెల్లింగ్ చెప్పండి అమ్మా. జిగ్ జాగ్. జెడ్ఐ అట్లా చెప్పకూడదు, ఫస్ట్ ఒక స్పెల్లింగ్ చెప్పుకోవాలి. ZIG ఒకటి, ZAG జిగ్ జాగ్ అన్నప్పుడు 2 కటింగ్లు. జిగ్ జాగ్ ZIG ZAG. ఓకేనా? ఇప్పుడు చెప్పండి. ZIG ZAG జిగ్జాగ్. జిగ్ జాగ్ అంటే అమ్మా ఎవరు చెప్తారు? అదే అంటే సార్ చీరలకు బట్టలకి చేపించుకుంటాం సార్. శారీస్ బట్టలకు వేసుకుంటాం పైకి చీరలకు. కిందికి పైకి కిందికి పైకి కిందికి చేస్తారు కదమ్మా, అది అవును సార్. జిగ్ జాగ్ అంటారు. వంకరగా వెళ్ళేటువంటి ఒక మార్గం అది. ఆ, అర్థమైందా? ఇప్పుడు పూల బొమ్మ వేస్తుంది, ఒక స్ట్రైట్ గా వేయదు పూల బొమ్మ, ఇట్లా జిగ్ జాగ్ చేసుకుంటూ వెళ్తారు. ఆడోళ్ళకి తెలిసింటిది ఇంక జిగ్ జాగ్ అంటే. అర్థమైందా? జిగ్ జాగ్ అంటారు, జిగ్ జాగ్, అట్లా జిగ్ జాగ్. నెక్స్ట్ జిగ్గి స్పెల్లింగ్ చెప్పండమ్మా. అది కూడా జిగ్గి. రండి. సార్ ZIGGY ZIGY జిగ్. ఎవరికి అర్థం కాలే? ఒకరు చెప్పండి, ఇప్పుడు ఒకరు చెప్పండి. చెప్తే అర్థం కాదు, ఒకటి చెప్తే అర్థం. జిగ్గి. శశికళ నువ్వే చెప్పి. ఓకే సార్. ZIGGY జిగ్గి. జిగ్గి అంటే ఏమ్మా అంటే ఈ టామీ అని పేరు పెడతాం ఎవరికి? కుక్కలకి. ఆ, అవును సార్. టామీ, జిగ్గి అని ఇవి నిక్ నేమ్స్ అంటారు, ఉమ్, ప్రేమతో మనం పెట్టుకునేటువంటి పేర్లు. అర్థమైందా? ముద్దు పేర్లు అంటారు కదమ్మా, ముద్దు పేర్లు. అట్లా జిగ్గి, టామీ ఎలాగో జిగ్గి కూడా అలాగే నాన్న. అవును సార్. టామీ, జెర్రీ, జిగ్గి ఇలాంటివి కొన్ని పేర్లు పెట్టుకుంటారు. అది జిగ్గి అంటారు దాన్ని. నెక్స్ట్ ఇంకోటి చెప్పండి అట్లాగే. వస్తాం సార్. చెప్పు. ZIPPY జిప్పి. జిప్పి అంటే అర్థం ఏంటంటే వేగంగా కదిలేటువంటిది అని అర్థం. వేగంగా కదిలేటువంటి జిప్పి ఉమ్, వేగంగా కదులుతుంది. వేగంగా కదిలేటువంటి జంతువు ఏదమ్మా? ఎవరు చెప్తారు? జింక, కుందేలు. జంతువు వేగంగా కదిలేటిది. చిన్న చిన్న ప్రాణుల్లో ఫాస్ట్ గా పోయేది ఏది చెప్పండి? చిన్న ప్రాణుల్లో కాదు, చిన్న చిన్న ప్రాణాలు, చిన్న ఇంట్లలో. చీమలు సార్, చీమలు. చీమలు పోవు, చీమలు కాదు, కాక్రోచ్. కాక్రోచ్ చాలా వేగంగా పరిగెడుతుంది అంటమ్మా అది. అది జిగ్గి. కాదు, జిప్పి అంటారు. జిప్పి జిప్పి అంటే వేగంగా పరిగెట్టేటువంటిది అని అర్థం అమ్మా. నెక్స్ట్ అలాగే ఈ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకోటి చెప్పమ్మా. ZINC జింక్ అంటే అమ్మా లోహం. వెరీ గుడ్ అమ్మా. ఇది సైన్స్ లో రసాయనిక మూలకం, అది జింక్ అంటారమ్మా. సైన్స్ లో వస్తుందమ్మా, ఇది సైన్స్ పాఠాల్లో వస్తుంది. శాస్త్రవేత్తలు ఉపయోగించేటువంటి ఒక జింక్ అన్నమాట అది. ఓకేనా? అది ఇప్పుడు చూడండి, ఇక్కడ గమనించండి, అన్ని దాంట్లలో జి అనేటువంటి శబ్దం వచ్చింది, రాస్తుండేది జెడ్డే, కానీ ఒక ఐ అనేది ఏర్పడింది అన్ని దాంట్లలో. గమనించండి, 2వ స్థానము. కాబట్టి ఈ అనే కాడ మనకు ఐ అనేది ఉపయోగిస్తూ వచ్చాడు ఇక్కడ. జిప్పు, జిటి, జిగ్ జాగు, జిగ్గి, జిప్పి, జింక్ అని అన్ని కూడా జి అనేటువంటి శబ్దాలతో ఐను వాడుక చేశాడు. ఏం పెద్ద ప్రాబ్లం అయితే లేదు నాకు, స్పెల్లింగ్లల్లా ఈజీగా రాసేయచ్చు. జిప్ ZIP, జిటి ZITI, జిగ్ జాగ్ ZIG ZAG, జిగ్గి ZIGGY, జిప్పి ZIPPY, జింక్ ZINC. ఏం నాకైతే ప్రాబ్లం కనపడలా, ఒక 10 సార్లు రాసేస్తే వచ్చేస్తాయి అవి. కరెక్టా కాదంటారా? పెద్ద కష్టపడాల్సిన స్పెల్లింగ్లు అయితే కాదు నాన్న. స్పెల్లింగ్ల విషయం అర్థం పక్క పెడదాం. ఓకే, కనీసం స్పెల్లింగ్లు ఎవరైనా చెప్తే స్పెల్లింగ్ అనే రాసేయగలిగిన శక్తి మనకు వస్తుంది. అంతేనా? క్లియరా? అది. నెక్స్ట్ జీకి వెళ్దాం ఇప్పుడు. జీ వెనక ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ అన్నప్పుడు డబల్ ఈ రాయొచ్చు, ఏ రాయొచ్చు, ఈ రాయొచ్చు, ఉత్తి ఈ రాయొచ్చు, తర్వాత ఐ రాయొచ్చు, ఈఐ రాయొచ్చు. ఇన్ని రకాలుగా రాస్తాం జనరల్ గా. సో ఇక్కడ జీ అన్నాడు, స్పెల్లింగ్ ఒకటి చదవండి మీకు అర్థమయ్యేది ఇప్పుడు. జీల్ ZEAL జిల్ కాదన్న తల్లే మాయమ్మ. జీల్ జీల్ అంటే అర్థం చెప్పగలుగుతారమ్మా? జీల్
చెప్పండి సార్. జీల్ అంటే అమ్మా ఉత్సాహం, ఈ ఆసక్తి. ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న మనం జిలా అంటాం తెలుగులా. అర్థం కాలే మీకు, అర్థం కాలే. నేర్చుకోవాలన్న జిలా ఉండాలి అంటారు. ఎప్పుడన్నా విన్నారా ఇది? నేర్చుకోవాలన్న జిలా ఉండాలి మనిషికి. నేర్చుకోవాలన్న జిలా ఉంటే ఎట్లయినా పోయి నేర్చుకుంటాడు అంటుంటారు అప్పుడప్పుడు మాట్లాడలో. అవును సార్ అంటారు సార్. జిలా అంటారు, దాన్నే జీల్ అంటారమ్మా. తెలుగులో జిలా అంటాం మనం. ఆసక్తి, ఉత్సాహం, ఇంట్రెస్ట్, నేర్చుకోవాలన్న తపన, జిలా అంట. మామూలుగా జిలా ఉండాలంటారు, మనిషికి జిలా ఉండాలా, ఏ దాని మీద అయినా జిలా ఉండాలా అంటారు. అట్లా ఎప్పుడైనా నేను వింటే మీకు అర్థమవుతుంది. అది జిలా అంటారు. జీల్ అంట, దాన్నే జీల్ అంటారు నాన్న, జీల్. నెక్స్ట్ ఇంకోటి చదవండి. జీబ్రా. ఇక్కడ ఒత్త ఈ ఉన్నా కూడా మనం పలికేది మాత్రం జీ. ఇక్కడ జీల్లో ఈఏ వాడాడు. ఇక్కడ ఆల్రెడీ ఈఏ ఇచ్చాను నేను, అంటే ఈలో ఈఏ వాడాడు, ఇక్కడ వాడాడు. జీబ్రాలో ZEBRA జీబ్రాలో ఈ అన్నాడు గాని మనం రాస్తున్నది ఒకటే, సింగిల్ ఈనే రాయాలి. అర్థమైంది ఇప్పుడు? అవును సార్, సింగిల్ అంటే అర్థం ఏంటి? జీబ్రా అంటే అర్థమేమ్మా? కంచెరగాడిదా. కంచెరగాడిదా. చారలు ఉంటాయి దాని మీద, బ్లాక్ అండ్ వైట్ చారలు ఉంటాయి. అవును సార్. జీబ్రా క్రాస్లని రోడ్ల మీద కూడా వైట్ అండ్ బ్లాక్ గెరలు గీసింటారు. దాన్ని జీబ్రా క్రాస్ అంటారు. ఎందుకు అలా పేరు పెట్టారంటే జీబ్రా లెక్క దాని మీద చారలు ఎలా ఉంటాయి అలాగా రోడ్డు మీద కూడా రాసింటారు. మీకు తెలుసా అది? తెలుసు సార్. తెలుసా? మనుషులు మనము రోడ్డు క్రాస్ చేసేటప్పుడు జీబ్రా క్రాస్ లెక్క ఇట్లా తెల్లగా నల్లగా రాసింటారు. దాన్ని జీబ్రా క్రాస్ అంటారు నాన్న, జీబ్రా క్రాస్. క్లియరా? జీబ్రా అంటే కంచరగాడిద, అది గుర్తు పెట్టుకోండి అమ్మా. నెక్స్ట్ గాడిదలకి కంచగాడిదలకి ఏంటంటే అడవిలో ఉండేది. ఎక్కువ జీబ్రాలు ఎక్కడ ఉంటాయనన్నా? ఏ దేశంలో ఎక్కువ ఫేమస్? ఏ దేశంలో ఎక్కువ ఫేమస్? ఆస్ట్రేలియా సార్. కాదమ్మా, ఆస్ట్రేలియా కంగారులు. ఆఫ్రికాకి ఫేమస్ అమ్మా ఇవి. ఏమ్మా? ఉత్తరప్రదేశ్ కాదు, ఆఫ్రికా. యాదైనా కానీ ఆఫ్రికాలో జీబ్రాలు ఎక్కువ నాన్న. అర్థమైందా? అర్థం కాలేదా? ఆఫ్రికాలో జీబ్రాలు ఎక్కువ. ఎడారులో ఉండేది క్యామెల్స్, ఒంటెలు ఎక్కువగా ఎక్కడ చూడగలుగుతామంటే సహారా ఎడారుల్లో క్యామెల్స్ ఎక్కువ ఉపయోగిస్తారు నాన్న. అది నెక్స్ట్. అవునమ్మా, రాజస్థాన్ అంటేనే ఇంకా ఎడారి. ZERO ఏమైతుందమ్మా? జీరో అనము, జీరో అంటాం. జీరో అంటే ఏమ్మా? శూన్యం. సున్నా అంటే ఏమి? శూన్యము అని అర్థం. సున్నాగా శూన్యం అంటే సున్నా అంటే ఏమీ లేదు. అర్థమైంది ఇప్పుడు? ఇక్కడ మీరు అన్ని గమనిస్తే కనుక ఒక దాంట్లో ఈఏ వాడాడు, రెండు దాంట్లో ఈలు వాడాడు, అంతే కదమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? దీన్ని ఈ అనాలి, జీబ్రా, జీల్, జీరో అనాలి, అంతేగాని జీ అనకూడదు. ఇప్పుడు అర్థమైందా? క్లియరా? ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. క్లియరా అమ్మా? రైట్. నెక్స్ట్ జూకు వెళ్దాం. ఇప్పుడు చిన్న జూ, లాగేది కాదు ఇది, చిన్న జూ. ఒకరు రెండమ్మా, ఎవరో ఒకరు పలకండి తల్లు. జూ అంతే, జూ అనాలి, అంతేగాని జూ అనకూడదు మళ్ళీ. ఓకేనా? ZOO ఏమైతుందమ్మా? జంతు ప్రదర్శనశాల సార్. జూ అంతే. జూ అంటే ఏమ్మా అర్థం? అదే సార్, జంతువుల ప్రదర్శనశాల. అంటే వివిధ రకాల జంతువులను, అడవులలో తిరిగే జంతువులను, మామూలు జంతువులను అన్ని తీసుకుని వచ్చి ఒక దగ్గర పెట్టి డబ్బులు సంపాదించుకోవడానికి ఒక ప్రదర్శనశాలలా పెట్టారన్నమాట. కామన్ గా జూలు ఎక్కడ చూస్తారు అక్కయ్యలు? మీరు ఎక్కడ చూసినారు జూ? ఏ ఊర్లలో చూసినారు జూలు స్పెషల్ గా? హైదరాబాద్ నెహ్రూ జులాజికల్ పార్క్, బెంగళూరు ఏమ్మా. హైదరాబాద్ ఫేమస్ మన వరకు ఏమ్మా. సో అది, సో జూలాజికల్ పార్క్, నెహ్రూ జూలాజికల్ పార్క్ అని మనకు హైదరాబాద్ లో ఉంది. అందులో కనుక మీరు వెళ్తే నానా రకాల జంతువులు, పులులు, సింహాలు, ఏనుగులు, అన్ని రకాల పక్షులు, మెయిన్ పక్షులు అక్కడ ఏమ్మా. లాసి పాముల రకాలు, జాతులు అన్ని రకాలుగా చూడవచ్చు. పక్షులు బాగున్నాయమ్మా. అది బటర్ఫ్లైస్ ఏమ్మా, అన్ని రకాలు చూడవచ్చు అక్కడ. చాలా. నెక్స్ట్ అక్కయ్యలో
నెక్స్ట్ చదవండి ఇది నేను చెప్పాలా సార్ పుష్పలత? చెప్పక్క జెడ్ఓఓ కొంచెం ఉండు, ఆయమ్మని. ZOON జూన్. ఉండక్క కొంచెం ఉండండి, అందరు ఊకోండి. పుష్పలత నువ్వు చెప్పమ్మా. ZOON జూన్. ఎక్కడ ఉండవు నువ్వు? నాకు అర్థం కాలే. మేము టిక్ వేసింది ఎక్కడ? ఇక్కడ టిక్ వేసిన. సార్ ZOOLOGY జువాలజీ. కొంచెం నిదానము, ఎందుకు సంకలాడుతుండవు? ఫస్ట్ కట్ చేసుకోవాలి. జూలాజీ, జూలాజీ అని ఉంది కదా, జువాలజీ అని పలకాలి దీన్ని. జువాలజీ, జువాలజీ, జువాలజీ. బాపలకు జువాలజీ. జువాలజీ. జువాలజీ అంటే అమ్మా ఎవరు చెప్తారు? సైన్స్ కదా సార్, అది ఒక సైన్స్, జంతు శాస్త్రం. సైన్స్ జంతువుల గురించి తెలుసుకునే శాస్త్రం. అర్థమైందా? జంతువుల గురించి నేర్చుకునేటువంటి శాస్త్రాన్ని జువాలజీ అంటారమ్మా. వాళ్ళంతా మొత్తం జంతు ప్రేమికులు. ఇంకా మొత్తం జంతువులు ఏం కథ, చచ్చిపోతే ఏమి, బ్రతికితే ఏమి, కోస్తే ఏమి, తీస్తే ఏమి, పీకితే ఏమి, ఇవే నేర్చుకుంటారు వాళ్ళని ఏమంటారమ్మా? జువాలజీ అంటారు. జువాలజీ. అలా నేర్చుకునేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు తల్లి? అది జువాలజీ. మీరు ఇక్కడ పేరులోనే జువాలజీ, జూ అంటేనే జంతువుల్ని జూ అంటామని అట్లా అర్థం చేసుకుంటారు అనమాట. జువాలజీ అంటే జంతు శాస్త్రము. క్లియర్ అమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? ఇప్పుడు కిందది కూడా అలాగే చదివేయక్క, నిదానంగా చదువు మరి. సరే సార్. ZOOLOGIST జువాలజిస్ట్. ఇంతవరకు జువాలజీ, దానికి ఒక IST కలిపితే జువాలజిస్ట్. అమ్మా ఏం కటింగ్ చేయొచ్చు అక్క నువ్వు. జువాలజిస్ట్ చెప్పు. జువాలజిస్ట్. జువాలజిస్ట్ అంటే అర్థం ఏమి అంటే, ఎవరైతే ఈ జువాలజీ చదువుతాడో, అర్థం కాలే, జీవశాస్త్రము జంతు శాస్త్రం అంటారు. మామూలుగా జువాలజీ అంటే జీవశాస్త్రము లేదా జంతు శాస్త్రం. ఎవడైతే జంతు శాస్త్రం చదువుతాడో వాడిని జువాలజిస్ట్. అదొక వ్యక్తి పేరు. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? జూ అంటే జంతువులు ఉండేటువంటి ఒక స్థలము. జువాలజీ అంటే జంతువుల గురించి ఎవడైతే పరిశోధన చేస్తాడో ఆ శాస్త్రంని జువాలజీ అంటారు. ఎవడైతే ఆ జువాలజీని చదువుకుంటుంటాడో వాడు జువాలజిస్ట్ అవుతాడు. ఇట్లా 3 రకాల కైలు. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థం కాలేదా? జూ అంటే జంతువులు. ఇట్లా అర్థం చేసుకోవాలి. సింపుల్. జూ అంటే జంతువుల గురించి తెలుసుకునే శాస్త్రాన్ని జువాలజీ అంటారు. ఎవరైతే జంతు శాస్త్రం గురించి తెలుసుకుంటుంటాడో వాడు జువాలజిస్ట్ అంటాడు. ఇప్పుడు అర్థమైందమ్మా? క్లియర్ కట్. ఇవన్నీ కూడా మీరు గమనిస్తే పలికేది మాత్రం జూ అంతే, జూ కాదు, జూ అంతే. జువాలజీ, జువాలజిస్ట్. జువాలజిస్ట్. క్లియర్ అమ్మా? అనుమానం ఉందా? ఓకేనా? స్పెల్లింగ్లు బాగా నేర్చుకోవాలి ఇంట్లో కూర్చొని. ZOO, జువాలజీ, ZOOLOGY, జువాలజిస్ట్. ఆడ ఈ ZY పోయి GY పోయి లాస్ట్కి GIST అని వస్తుందమ్మా, జువాలజిస్ట్. ఆ విధంగా స్పెల్లింగ్లు అనేది నేర్చుకోవాలి. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు జూ గురించి. ఏం లేదు. ఇక్కడ మీరు గమనించండి, ఇప్పుడు చిన్న జూ వచ్చినా కూడా రాసేది మాత్రం ఓఓలే రాశారు. ఇది మీరు గమనించాలి. చిన్న ఓ ఉన్నా కూడా రాసేది మాత్రం ఓఓ రాశాడు. అన్ని దాంట్లో గమనించండి. జూ అన్న డబల్ ఓ రాశాడు, జువాలజీ అన్న డబల్ ఓ రాశాడు, జువాలజిస్ట్ అంటే కూడా డబల్ ఓ రాశాడు, కానీ యూ రాయలే. చూడండి, అది గమనించండి. మామూలుగా చిన్న ఊ అంటే యూ రావాలి లెక్క ప్రకారంగా, కానీ జూ ఆ విధంగా ZOOLOGY, ZOOLOGIST ఈ విధంగా అర్థం చేసుకోనమ్మా. క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్ ఉందా? రాసేది ఒకటి, పలుకుతుండేది ఒకటి. క్లియర్ అమ్మా? అది. నెక్స్ట్ జూ సాగదీస్తున్నాను. ఇప్పుడు జూ పెద్దది, రాసేదేమో జెడ్. ఇప్పుడు చదవండి అమ్మా. ZOON. జూన్ సార్. జూన్ ZOON. 2 జూన్లు ఉన్నాయమ్మా, 2 జూన్లు ఉన్నాయి. ఒకటి JUNE జూన్, ఒకటి ZOON జూన్. ఇది తక్కువ. ఇది దీని అర్థం ఏమంటే ఒక జీవి అని అర్థం. ఫారిన్ లో ఉంటది ఇది జీవి. జూన్ అనేది ఒక జీవి పేరు. అది మనం ఫిష్ అని ఎలాగంటామో, ఫాక్స్ అని ఎలాగంటామో, లయన్ అని ఎలాగంటామో, అలాగే జూన్ అనేది కూడా ఒక పేరమ్మ, ఒక జీవి పేరు అంట అది. సరే, మనం చూడలేదు దాన్ని. ఏమ్మా, జూన్ అంటే నెల. ఈ నెల పేరు రాసేటప్పుడు JUNE అని రాయాలి. జూన్ రాసేటప్పుడు
JUNE అని రాయాలి. కానీ జూన్ ఈ ఒక జీవి గురించి చెప్పేటప్పుడు జెడ్, కానీ మనకి ఇది ఎక్కువ ఉపయోగపడదు. ఇదే నేర్చుకోండి. ఇది ఎప్పుడన్నా మనం రాసేటప్పుడు జూన్ నెల ఆ నెల అని రాసేటప్పుడు ఇదే ఉపయోగపడుతుంది. ఓకేనమ్మా? క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? ఓకే సార్. క్లియర్ సార్. నెక్స్ట్ జూమ్. జూమ్ ZOOM జూమ్. జూమ్ అంటే ఏమ్మా? జూమ్ అంటే ఏమి? అంటే పెద్దగా జూమ్ అంటే ఏమ్మా? ఇంకోసారి చెప్పండి. ఇట్లా పెద్దగా వెరీ గుడ్, వెరీ గుడ్. సెల్ ఫోన్ లో ఏదైనా అక్షరం కనపడకపోతే ఇలా పెద్దగా చేసుకొని చూసుకుంటాం చూడు, దాన్ని జూమ్ అంటారమ్మా. అవును సార్. ఏమ్మా? అంటే చిన్నదాన్ని పెద్దగా చేసుకొని చూసేదాన్ని జూమ్ అంటారు. ఓకేనా? అది ఇప్పుడు మనం క్లాస్ అంతా నేర్చుకుంటున్నాం. మనం ఎక్కడ నేర్చుకుంటున్నాం? ఏ సాఫ్ట్వేర్ లో నేర్చుకుంటున్నాం అంటే జూమ్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ పేరే జూమ్. ఎందుకు అంటే ఎక్కడో ఉన్న వాళ్ళని ఇంత పెద్ద కళ్ళెదురుగా పెట్టుకొని చూసుకుంటా అండి. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది సార్. అందుకే దాని పేరు కూడా జూమ్ అని పేరు పెట్టినారు. ఆ జూమ్ స్పెల్లింగ్ ఏమ్మా అంటే ZOOM జూమ్. క్లియర్ అమ్మా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి తల్లలో. క్లియర్ సార్. ఓకేనమ్మా? ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందా? క్లియర్ సార్. నెక్స్ట్ జూమ్. జూమ్ నెక్స్ట్ జూమ్ అయిపోయింది కదా. జే తీసుకో. నెక్స్ట్ జే. ఇది చెప్పమ్మా. జెలస్ సార్. జెలస్. జెలస్ స్పెల్లింగ్ ఏమ్మా? ZEALOUS. జెలస్. 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 జెలస్ అంటే అత్యుత్సాహము అని అర్థం. అత్యుత్సాహము, బాగా ఇంట్రెస్ట్, ఆసక్తి, విపరీతమైన ఆసక్తిని జెలస్ అని అంటారమ్మా. అర్థమైందమ్మా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. స్పెల్లింగ్ మాత్రం ZEALOUS జెలస్. ఇక్కడ ZEALOUS జెలస్. ఇంకొక జెలసీ ఉంది, అది వేరే. ఊకనే అది డౌట్ వస్తుందని ఒక మాట చెప్తున్నా. ఇంకొక జెలసీ ఉంది. ఆ జెలసీ వచ్చేసి అది వచ్చేసి ఈర్ష్య. అవును సార్. అది అవునవును, అవును. ఇది ZEALOUS అమ్మా. అది అది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ జస్ట్. ఇది చదవండి అమ్మా. ZEST. జస్ట్. జస్ట్ అంటే సరదా మాటలు, కామెడీ మాటలు, హాస్య మాటలు. అప్పుడప్పుడు ఉన్నట్టుండి నా గొంతులో ఏవో 4 మాటలు నవ్వించడానికి మాట్లాడుతూ ఉంటా. ఏమ్మా? అలాంటి మాటలు ఏమంటారమ్మా? జస్ట్. జస్ట్ అంటే మళ్ళీ జస్ట్ అంటే JUST కూడా ఒకటి వస్తుంది నాన్న. అవును సార్. జస్ట్. అది జస్ట్. అది జా. అది జస్ట్. ఇది జస్ట్. బాగా చూసుకోండి. JU వస్తే జస్ట్. ఇది వేరేది. ఇది జస్ట్ అనాలి దీన్ని. జస్ట్ అంటే కొంచెం అని అర్థం. అర్థమైంది ఇప్పుడు? జస్ట్ 5 రూపాయలు ఈ సార్. జస్ట్ ఒక 2 నిమిషాలు కేటాయించండి సార్. జస్ట్ అంటే కొంచెం. దాని అర్థం ఏమి? కొంచెం. జస్ట్ 5 minutes వెయిట్. వెయిట్ అంటే కొంచెం ఆగు, కొంచెం ఆగు, 5 నిమిషాలు ఆగు అంట. అది జస్ట్ స్పెల్లింగ్ ఏమ్మా? ఇప్పుడే వెళ్ళొచ్చానంట సార్. దాని స్పెల్లింగ్ ఏమి? అది గుర్తు పెట్టుకోండి. మళ్ళీ ఈ జస్ట్ వేరు, ఇది జస్ట్ వేరు. ZEST. జస్ట్ అంటే సరదా మాట, హాస్యం మాట, కామెడీ మాట. క్లియర్ అమ్మా? డౌట్ ఉందా? జస్ట్ అంటారు దీన్ని. జస్ట్ అంటారు. జస్ట్ తెలుసుకోవాలి మ్యాటర్ అంతే. ఓకేనా? రైట్. అలాగే ఇంకోటి చెప్పమ్మా. జెబెక్. ZEBC. జెబెక్. జెబెక్ అంటే పాతకాలంలో ఒక ఓడ పేరంట. పాతకాలంలో ఒక ఓడ పేరంట. టైటానిక్ ఎలాగో జెబెక్ అనేది కూడా ఒక ఓడ పేరంటమ్మా. ఓడ పేరు. ఓడ అంటే తెలుసు కదమ్మా? పడవ, నౌక, ఓడ అంటారు కదమ్మా. అది అట్లా. ఇక్కడ మీరు అన్ని గమనిస్తే కనుక జే అనే కాడ మామూలుగా జే అంటే ZE రావాలి లెక్క ప్రకారంగా. అంటే జెడ్ తర్వాత ఈ అనేది రావాలి. కానీ ఇక్కడ చూస్తే ఒక దగ్గర ఈ వచ్చింది, ఒక దగ్గర EA కూడా వచ్చింది. అంటే ఏ దగ్గర ఈ రావచ్చు, EA కూడా రావచ్చు అని చెప్తుంది ఇక్కడ. వేరేది ఏం లేదమ్మా. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా, చెప్తా. జెలస్ లో EA వాడాడమ్మా. అలాగే జస్ట్ లో ఈ వాడాడు, జెబెక్ లో కూడా ఈ వాడాడు. మోస్ట్లీ ఈనే వస్తుంది అమ్మా. జే అనే కాడ మోస్ట్లీ ఈ వస్తుంది, అప్పుడప్పుడు EA వస్తుంది. అట్లా
ఇవన్నీ కూడా లాజిక్స్, మీరు నేర్చుకోవాల్సిన లాజిక్స్. ఈ రోజుతో మనము ఈ జడ్డు వరకు అన్ని కూడా దీని గురించి మళ్ళీ క్లారిటీగా చెప్తాను. ఇది ఒక 2 పదాలు ఉన్నాయి, అవి అయిపోగొట్టుకుందాం. అవి అయిపోగొట్టుకొని మళ్ళీ క్లియర్ కట్గా అన్ని విషయాలు చెప్తాను నేను. జెడ్, జెలస్, జస్ట్, జబెక్ ఈ వాడాడు. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. లేదు సార్. లేదు సార్. ఓకేనా, రైట్. నెక్స్ట్ జో అన్నాడు. ఇది ఒకటి చదివేసేయండి. జో జోడియాక్, జోడియాక్, ZODIAC. జోడియాక్ అంటే ఏమ్మా? జోడియాక్ అంటే ఏమ్మా? తెలియదు సార్. జోడియాక్ అంటే రాసులు, రాశి చక్రాలు అంటారు కదమ్మా. సార్ తులారాశి, సింహరాశి, వృశ్చిక రాశులు. అవును సార్. రాసుల్ని జోడియాక్ సైన్స్ అంటారు ఇంగ్లీష్ లో. అర్థమైందా? అర్థమైంది సార్. పిల్లోడు ఎప్పుడు పుట్టినాడు, ఏ రాశిలో పుట్టినాడు, రాశి పేరేమి అంటాం. ఎంతున్నా మీరు రాసులను గుర్తుపెట్టుకున్నారు కానీ జోడియాక్ అని ఇంగ్లీష్ లో చెప్పాలనేది నాలెడ్జ్ మీకు లేదు. అవును సార్. జోడియాక్ అంటారు దాన్ని, జోడియాక్ సైన్స్ అంటారు. జోడియాక్ అంటే రాసులు, రాశి ఫలాలు. పొద్దున్న లేచిన రాశి ఫలాలు చూసేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఈ కాలంలో. ఉన్నారు సార్. చాలా మంది ఉన్నారు. పొద్దున్న లేచి పెట్టుకుంటారు. ఒక అతను వస్తుండే అప్పట్లో, ఏదో అతని పేరేమో ఉండే, స్వామి, భలే చెప్తుండే రాశి ఫలాలు. తులారాశి ఇప్పుడు ఈ రోజు ఇట్లా, మకర రాశి వాళ్ళకు ఈ రోజు ఇట్లా అంటుండే. అట్లా జోడియాక్ అంటారమ్మా. పేరు గుర్తుపెట్టుకోండి, ZODIAC, జోడియాక్. జోడియాక్ అంటే రాశి ఫలాలు చక్రాలు అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి చెప్పమ్మా, చదివేసి. ZONE జోన్ అంటే ప్రాంతము అని అర్థం. జోన్ అంటే ఏమ్మా? ప్రాంతము, విభాగము అని అర్థం. ప్రాంతము, విభాగము అని అర్థం. ఇక్కడ సేఫ్ జోన్ లో ఉన్నాను అంటారు, ఎప్పుడెప్పుడన్నా వినింటారు మీరు. సేఫ్ జోన్ లో ఉన్నాను అంటారు అంటే అర్థమేమి? అంటే సేఫ్ అయిన ప్రాంతంలో ఉన్నాను. అది అంటే నాకేమి ప్రాబ్లం లేదు, ఇక్కడ సురక్షితంగా ఉన్న ప్రాంతంలో ఉన్నాము అని అర్థం. డేంజర్ జోన్ ప్రదేశాలు ఏమమ్మా మన ఇండియాలో? ఎవరు చెప్తారు చెప్పండి. సేఫ్ జోన్ కాకుండా డేంజర్ జోన్ లో ఉండే ప్రదేశాలు. కాశ్మీర్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇవన్నీ ఏమివి? డేంజర్ జోన్. ఎందుకు? ఎప్పుడు ఉద్యోగాలు, ఎప్పుడు ఈ బాంబ్ బ్లాస్ట్లు అవుతాయో తెలీదు, ఎప్పుడు యుద్ధాలు జరుగుతాయో తెలీదు. కరెక్టా? అర్థమైంది ఇప్పుడన్నా? డేంజర్ జోన్స్ అంటారు వాటిని. అర్థమైందా? డేంజర్ జోన్స్ ఏవమ్మా అంటే పాకిస్తాను, కాశ్మీరు, ఇవి ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాయి. మొన్న కూడా పెద్ద బారాయి కదా, అయిందా లేదా? మాకేం తెలుసు సార్, ఊకనే చల్లగా ఇంట్లో వంటలు చేసుకునేటోళ్ళము. ఎంతో మంది చచ్చిపోయారు కదా, మా వీరమరణం పొందిరు కదా అక్కలు, వీరమరణం పొందిరు కదమ్మా. దేశం కోసం ప్రాణాలు వదిలిరి మొన్న కొట్లాట్లా. అనవసరంగా తడుకొండ్రి పాకిస్తాన్ నాయన్లు ఏమ్మా. అనవసరంగా అదే కాశ్మీర్ లో ఏదో జరిగి పాపం అన్యాయంగా మళ్ళీ వీర జవాన్లు పోయి వాళ్ళు కొట్లాడి వాళ్ళు ఎంతో మంది చనిపోయారు. సరే, అలా జరిగింది. అది జోన్ అంటారు. జోన్ అంటే ఒక ప్రాంతం. సేఫ్ జోన్ అంటే ఏమి ఇబ్బంది లేకుండా అందరు కోరుకునేది సేఫ్ జోన్. ఇప్పుడు ఇల్లు బాడీకి తీసుకుంటావు, సేఫ్ జోనా కాదా అని చూస్తారు ఫస్ట్ ఆడోళ్ళు. కరెక్టా కాదా? మీకు తెలియదు కానీ ఆ పదంని సేఫ్ జోన్ అంటారు. సేఫ్ జోన్ అండి, అది తెలియదు మీకు. ఇక్కడేమి ఇండ్లు ఉండాలి, రౌండ్ ఇండ్లు ఉండాలా. సేఫ్ జోన్ అంటే ఎలా ఉండాలి? రౌండ్ ఇండ్లు ఉండాలి. ఏమి మన ఇంటికి జంతువులు, పులులు, సింహాలు రాకూడదు, మన ఇంటికి దొంగలు రాకూడదు, మన ఇల్లు సేఫ్ జోన్ లో ఉందా లేదా, కొట్లాట ప్రాంతమా, ఎవరైనా కొట్లాడేటోళ్ళు ఉండారా, తాగుబోతుల సంఘమా, ఇలాంటివన్నీ ఆలోచన చేసి ఇల్లు బాగుంది అంటారు. అప్పుడు అర్థమైంది? ఇప్పుడు దాన్ని సేఫ్ జోన్ అంటారు. జోన్ అంటే ప్రాంతం అని అర్థం. సరే, ఇప్పుడు వరకు ఇక్కడ జో అంటే ఓనే అమ్మా. ఓ అంటే ఓనే, ఇది ఓ అంటే ఓనే, పెద్దగా ఏం తేడా ఏం లేదు ఇక్కడ. సో ఇక్కడ ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఓకేనా? ఓవరాల్ గా ఇక్కడ మీరు గమనిస్తే ఒకసారి పైనుంచి కిందాక చదివేస్తాను, జాగ్రత్తగా వినండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాము. ఇది జడ్డుకు సంబంధించిన పదాలు. ఇందులో మనం జనరల్ గా ఉపయోగించేవి వెరీ ఇంపార్టెంట్ పదాలు కొన్ని ఉన్నాయమ్మా, అవి చెప్తా చూడండి. జమీందార్ అనేది అప్పుడప్పుడు వాడతాము. ఇక జైర్, జేని, జిప్పు వాడతాం నాన్న. జిప్పు వాడతారు.
అలాగే జిగ్జాగ్ వాడతాము. జిగ్జాగ్ ఎందుకంటే ఆడోళ్ళు ఎక్కువగా వాడతారు. జింక్ ఆ సైన్స్ వర్డ్ వాడతారు. తర్వాత జీలు, జీబ్రా, జీరో ఇవి కూడా వాడతారు. జూ వాడతారు. జువాలజీ, జువాలజిస్ట్ కామన్ గా వాడతారు. జూమ్ వాడతారు. జూన్ వాడరు దీంట్లో. అలాగే జోడియాకు, జోను ఇంతే చూడమ్మ ఇంపార్టెంట్. ఒక 4-5 పదాలు మాత్రమే అవి కొత్త పదాలు అంతే. మీరేం దాని గురించి తలకాయ చెడుకోవద్దండి. ఏమ్మా అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. తల చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియో ద్వారా ఇంతవరకు తెలుసుకోండి. ఏమ్మా ఎక్స్, వై, జెడ్ అంతగా మీకు ఉపయోగపడదు. అందులో ఉండే ఇంపార్టెంట్ పదాలు నేర్చుకుంటే చాలమ్మా చెప్తున్నా. ఎందుకంటే రేపు భయపడి ఈ వీడియో చూసే వాళ్ళు కూడా భయపడతారు. అమ్మో ఇన్ని స్పెల్లింగ్లు నాకు రావునైనా, ఈ చదువు వద్దు ఇది వద్దు అని పారిపోయేటోళ్ళు ఉంటారు. అది కాబట్టి ఈడ మీరు గమనిస్తే ఇప్పుడు నేను ఒక్కసారి చెప్తున్నా. జా సౌండ్ తో వచ్చేవి జమీందార్, జైర్, జని. ఇక్కడ ఏ మామూలుగా ఏనే రావాలి, ఏనే వచ్చింది కాబట్టి ఇబ్బందిలా. అలాగే జి, జిప్పు, జిటి, జిగ్జాగ్, జిగ్గి, జిప్పి, జింక్ అన్ని కూడా జెడ్ ఐతో ప్రారంభమైనాయి కాబట్టి ఏం ప్రాబ్లంలా. ఎందుకు? ఈ అంటే అయినే కాబట్టి మనకి ఇబ్బందిలా. నెక్స్ట్ జీలు, జీబ్రా, జీరో. ఇక్కడ ఈ అని పలికినా కూడా ఈఏ, ఈలే వాడాడు అంతే. ఓకేనమ్మా? అది నెక్స్ట్ ఈడ కూడా ప్రాబ్లంలా. అలాగే జూ, కానీ ఇక్కడ ఊ అంటే యూ రాయాలి, కానీ డబల్ ఓ రాస్తున్నాడు. జూ, జువాలజీ, జువాలజిస్ట్. అలాగే జూ, ఆ జూ కాబట్టి డబల్ ఓ రాశాడు. జూను, జూము అక్కడ కూడా ప్రాబ్లం లే. అలాగే జలస్, జస్ట్, జబక్. ఇక్కడ ఏ అంటే ఈనే రాయాలి. ఒక్క దాంట్లో మాత్రం ఈ ఏ వచ్చింది. అది మనం అర్థం చేసుకుంటే సరిపోద్ది అంతే. ఇక జోడియాకు, జోన్లో ఓనే వచ్చిందమ్మా. ఇందులో నాకు తెలిసి ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా, చెప్పిస్తాను. లేదు సార్ డౌట్ ఏం లేదు, ఇది మనకు కొంచెం చూసుకుంటే అర్థమైపోద్ది అంటే నో ప్రాబ్లం. ఓకేనమ్మా? ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. లేదు సార్. ఏమ్మా అది ఇప్పటిదాకా దేవుడి దయ వల్ల ఒక బుక్ అయిపోయిందమ్మా. ఈ రోజుతో ఒక బుక్ అయిపోయింది. ఈ బుక్ను మీరు రాసుకుంటే ఒక బుక్ అవుతుందమ్మా. ఊకని గాలి కొదిలితే అది వీడియోలోనే ఉంటుంది కానీ మీ వరకు రాదమ్మా. మీరు కూడా ఏం చేయాలంటే చక్కగా ఒక నోట్స్ రాయాలమ్మా. ఏం చేయాలమ్మా? నోట్స్లు రాసుకోవాలి. నోట్స్ రాసి జడ్డు వరకు అన్ని రకాలుగా నేర్చుకొని పద్ధతి ప్రకారంగా మీరు రాసుకుంటే మీకంటూ ఒక నోట్స్ పడి ఉంటుంది. దీనివల్ల లాభం ఏంటంటే అమ్మా, మీకు తెలియకుండానే ఈ రోజు వరకు మినిమం ఒక 1000కి పైగా పదాలు మీరు నేర్చుకున్నారు. స్పెల్లింగులు, సౌండ్స్ అండ్ స్పెల్లింగ్స్. కాదంటారా అవునంటారా? ఇప్పుడు చెప్పండి. నిజమే అవును సార్. సార్. మీకు తెలియకుండా మనం పదానికి అక్షరానికి రెండుగా నేర్చుకున్నా కూడా అవి మినిమం 1000+ అయినాయమ్మా. 1000 పైనే ఉంటాయి కానీ 1000కి తగ్గైతే ఉండవు నాకు తెలిసినంత వరకు. సో విద్యార్థులుగా మీ బాధ్యత చాలా పెద్ద బాధ్యత పెట్టుకోండి. నేర్చుకోవాలమ్మా. నేర్చుకోకపోతే రాదమ్మా. మినిమం 1000 పదాలు ఈరోజు మీరు క్లారిటీ ఉన్నారా లేదా అనేది మీరు చూసుకోండి. అర్థమైందమ్మా? అర్థం కాలేదా? అర్థమైంది. ఏ నుండి జట్టు వరకు సాధ్యమైనంత వరకు నేను ఎంతో వివరంగా చెప్పాను. ప్రతి స్పెల్లింగ్ చెప్పాను. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియోలు చూసి చక్కగా ప్రాక్టీస్ చేసి ఒక 1000 పదాలు మీ హ్యాండ్ లో ఎక్కడైనా చూస్తే చదివేటట్టుగా భయం పోని, సార్ చదివేస్తున్నాను సార్ నేను రాసే దాంట్లో ఒక అక్షరం అటు ఇటు పోయినా కూడా చింతపడద్దండి. వస్తూ రాస్తూ అవే ప్రాక్టీస్ వస్తాయి. ముందుంది ముసళ్ళ పండగ. ఇది కేవలం మొదటి బుక్ సక్సెస్ఫుల్ గా చెప్పానని నేను భావిస్తున్నానమ్మా. ఇంతటితో ఈ రోజు క్లాస్ అయితే ముగిస్తున్నా. ఈ బుక్ సెషన్ అయితే ముగించేసినాను. రెండో బుక్ గురించి కూడా నేను మళ్ళా